కొండా సురేఖకు పదవీ గండం ఉందని జిందగీ మీడియా పని చెప్తుంది. గతంలో కూడా మన మంత్రివర్గ విస్తరణ టైంలోనే మరి కొండా సురేఖ పదవి పోవచ్చు అని కూడా మనం అనుకున్నాం. మరి దానికి సంబంధించి న్యూస్ కొండా సురేఖ అయితే పదవి గండం ఉందంట. మరి ఎందుకంటే గతంలో ఆమె చాలా వివాదాలకు వెళ్ళిరు. మనం చూసినాం. మన నాగార్జున సమంత ఇష్యూ, ఆ తర్వాత ఇంకో ఇష్యూ ఇట్లా 3-4 ఇష్యూలు వర్షంబడి వచ్చినాయి. మరి కొండా సురేఖకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఆల్రెడీ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసిరట. పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మరి మీనాక్షి నటరాజన్కు కంప్లైంట్ చేసిరట. మరి మీనాక్షి నటరాజన్ వివరణ కూడా అడిగారు. ఈ నేపథ్యంలో ఆమె పదవి పోవడం ఖాయం అంటున్నారు. మరి అది ఎప్పుడు పోతుంది అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తారు. అందులో భాగంగా మరి కొండా సురేఖ మంత్రి పదవి యూస్ట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు వస్తారు. దాంతోపాటు ఇంకో 3 పెండింగ్ ఉన్నాయి కూడా, అవి కూడా నింపే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. మరి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ త్వరలో ఆమె మంత్రి పదవి పోవచ్చు అని అయితే చెప్తున్నారు. మరి ఆమె నుంచి ఇంకో మహిళకు ఇవ్వచ్చు. మరి అదే సామాజిక వర్గం ఇస్తారా ఏంటి అనేది చూడాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమె మినిస్టర్ పోస్టు నుంచి అయితే తప్పిస్తారట. చాలా కాలం నుంచి మరి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. కమిషన్లు తీసుకుంటారు చాలామంది మంత్రులు, నేను తీసుకోను అనేది ఒకటి. మన సమంత ఇష్యూ అప్పుడైతే ఇంకా పెద్ద లొల్లి అయింది. ఇట్లా వరుసగా ఒకదాని ఇంకోటి వస్తున్నాయి. మరి నేపథ్యంలో ఈ బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉండి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకని ఆమెను తీసేస్తారు అని అయితే చెప్తున్నారు. మరి నిజంగానే ఎందుకంటే వరంగల్లో కొండా సురేఖ మంచి వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా మంచి అది ఉంది. కానీ మరి ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు మరి ఆమెకు చేటైతే తెస్తున్నాయట. మరి నేపథ్యంలో మరి ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు అని మనం అయితే చెప్పుకున్నాం. చాలా ఇష్యూలు ఇక్కడ మనకు చాలా ఇష్యూలు ఉన్నాయి కొండా సురేఖకు. మనం ఆల్రెడీ చూసినాము. ఫస్ట్ నాగార్జున ఇష్యూ అప్పుడు, సమంత ఇష్యూ అప్పుడు చాలా ఘోరమైనటువంటి కామెంట్లు చేసారు. అది చాలా గొడవ అయింది. ఆమె నాగార్జున కోర్టుకు వెళ్ళిరు. మరి అసలు సురేఖ మీద పరువు నష్టం దావా చేసారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. మరి నేపథ్యంలో అప్పుడే ఆమె పదవి పోతుంది అనుకున్నారు. అప్పుడు ఎట్లనో బచా ఇచ్చేది. ఆ తర్వాత ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ మంత్రులు డబ్బులు తీసుకుంటారు అని కూడా ఒకసారి ఆమె కామెంట్లు చేసింది. మరి నేపథ్యంలో అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చినాయి. మరి బీఆర్ఎస్ ఆమె కామెంట్లను విపరీతంగా సర్క్యులేట్ చేసింది. మరి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఇట్లుంది, మంత్రే చెప్తున్నాడు అని. అప్పుడు కూడా ఆమె పదవి పోతారు అనుకున్నారు, పోలేదు. మరి అప్పుడు కూడా బచా ఇచ్చింది. ఆ తర్వాత ఇట్లా వరుసగా చేస్తున్నటువంటి నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలు అయితే మరి మీనాక్షి నటరాజన్కు కంప్లైంట్ ఇచ్చారంట. మరి దాని మీద చాలా సీరియస్గానే ఉందంట హైకమాండ్. మరి ఇమీడియట్గా ఆమెను పదవిలోంచి తీసేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరి ఆమెను భరించే అవకాశం అయితే ఉందంట. ఆ తర్వాత తీసే అవకాశం అయితే ఉందంట. మరి అందులో భాగంగా ఫస్ట్ ఇన్ఛార్జ్ మంత్రి ఉండేవో జిల్లాకు కొండా సురేఖ, మరి ఆ పదవి అయితే తీసేసారు. ఆమె ప్రజెంట్ ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితే కాదు, ప్రతి మంత్రికి ఏదో ఒక జిల్లా అప్పచెప్పారు కానీ మీకు అప్పచెప్పలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది మనకు కొండా సురేఖ ఇక నెక్స్ట్ మంత్రి పదవి పోవడం కూడా ఖాయమని అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం. మరి చూడాలి మరి నిజంగానే పోతుందా లేకుంటే మరి ఇప్పటికి ఇట్లే మరి కంటిన్యూ అవుతుంది అనేది మనకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.